ప్రేమ పరిశుద్ధమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన మా పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభువా, చదువుకునే లేఖను మా ద్వారా మాతో మాట్లాడు, మెల్లని స్వరాన్ని వినిపించు. వాక్యం వెల్లడి ఎవరితో వెలుగు మాలో తీసుకొనరండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమైనకు నడిపించు. నిష్ప్రయోజకుడిని నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటున మరుగుపరిచి కాలు చేసి ఆత్మతో నింపి వాడుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 12వ అధ్యాయం 19, 20, 21 చదువుకుందాం. 19 నేను చదువుతాను, 20 మీరు చదవండి, 21 అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీకు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు ఆలాగ్నేయుండునని చెప్పాను. తన కొరకే సమకూర్చుకునివాడు ఆలాగ్నేయుండునని చెప్పును. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఇందులో అవి మళ్ళీ రిపీట్ చేయం, సమయం సరిపోదు కనుక ఇది మీద చాప్టర్ పూర్తి చేస్తాం. 5 పాయింట్స్ మీకు చెప్పినాను. ఇప్పుడు ఆరవది ఈ ధనవంతుడు అంటాడు కాలము. అయితే కాలము అతని స్వాధీనంలో లేదు. వాస్తవంగా కాలము, సమయము వానిలో లేదు. కానీ ఏమంటాడు? అనేక సంవత్సరములకు ఆస్తి సమకూర్చబడినది అంటున్నాడు. అవునా? తన ఆత్మతో, ప్రాణముతో అనేక సంవత్సరములకు ఆస్తి సమకూర్చబడింది. కనుక కాలములు, సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కాలములు, సమయములు దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన్ని మార్చువాడు, నిర్ణయించువాడు ఆయన. కాలములను మార్చువాడు, నిర్ణయించువాడు ఆయన. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21 చదవండి. ఆయన కాలములను, సమయములను మార్చివాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించేవాడునై ఉన్నాడు. ఆయనే స్పష్టంగా తెలియచేస్తున్నాడు. చూడండి ఏమంటాడు? ఆయన కాలములను, సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆ ప్రభు ఉన్న ఈ ఆయన సంగతి ఇక్కడ తెలియచేస్తూ వస్తున్నాడు. చూడండి 5వ అధ్యాయము దానియేలు 5వ అధ్యాయము 23వ వచనం.
బెల్షస్సరు 23. బెల్షస్సరు ఆ. అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయో ఎరిగి ఉండి నీ మనస్సును అణచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు కనపరచలేదు. చూడండి, నీ మనస్సును అణుచుకొనక నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక ఏం చేయాలి? నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి. ఏం చేస్తాడు? దేవుని కంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా మన హృదయంలో, మన తలంపులు, మన క్రియలు అలా ఉండకూడదు. యోబు గ్రంథము 12వ అధ్యాయం. యోబు 12:10. జీవరాశుల ప్రాణమును చదువు. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశముననున్నవి కదా. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మనుషులందరి ప్రాణములు ఆత్మలు ఆయన వశంలో ఉన్నాయి. అట్లు అనక ఏమంటారు? ఆయన వశంలో ఉన్నాయి. చూడండి 31వ అధ్యాయం. యోబు 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. చూడండి, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా. ఆయన ఎలాంటి వాడు? మన అడుగుజాడలన్నిటినీ లెక్కించేవాడు. మనం ఏమి తలస్తున్నామో, యోచిస్తున్నామో, క్రియ చేస్తున్నామో వాటన్నిటి కూడా ఆయన ఎదిగినవాడు. 14వ అధ్యాయం. ఈసారి ముందు 37వ వచనం చదవండి. ఇందులోనే నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను. రాజు వలె నేను ఆయన యుద్ధకు వెళ్ళేదను. ఏం చేస్తాడు? రాజు వలె నేను ఆయన దగ్గరికి వెళ్ళేదను. 14వ అధ్యాయం. యోగు 14వ అధ్యాయం 16వ వచనం. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. ఏం చేస్తున్నాడు? అడుగు జాడలను. ఇప్పుడు నీవు నీ అడుగు జాడలు ఇప్పుడు నీవు నా అడుగు జాడను లెక్క పెట్టుచున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. నా పాపమును సహింపలేకయున్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఎట్లున్నాయి? అమ్మో, లాకర్లో పెట్టినట్టున్నాయి. ఎట్లున్నాయి? మన దోషములు, మన క్రియలు, మన తలంపులు ఏం చేసినా? యోగు 14, 16, 17 వచనం లాకర్లో పెట్టినట్టుగా ఉన్నాయి. ఎంత బాగుంది కదా. చూడండి 139 కీర్తనలు 139 3వ వచనం చదవండి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఏం చేసిందంట? నా చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అప్పుడు కీర్తనకారుని విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరితోటి? ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు? ఒకరు చెప్పవలసిన అవసరం లేదు ఆయనకు. దేవునికి ఒకరు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే
అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎంత బాగుంది చూడండి. 50 కీర్తనలు 50. కీర్తనలు 50 21, 22. ఇట్టి పనులు నీవు చేసినను అమ్మో. నేను మౌనినై ఉంటిని. ఏమంటే ఎంత బాగుంది చూడండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను ఏమైనాను? మౌనినై ఉంటిని. దేవుడు ఎట్లా ఉన్నా మనం అలాంటి క్రియలు చేస్తుంటే కూడా ఏమంటున్నాడు? మౌనంగా ఉన్నాను. చూడండి ఎంత బాగుందో. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఆ దేవుని ఏమనుకుంటున్నా? దేవుని ఎత్తి పోల్చుకుంటున్నా? నీ వంటి మన లక్షణాల వంటి దేవుడు అనుకుంటున్నాం మనం. చూడండి ఎట్లుందో. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఏం చేస్తాడు? నీ కన్నుల ఎదుట వాటిని ఏం చేస్తాడు? ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను ఏం చేస్తాను? గద్దిస్తాను. ఆ దేవుని గద్దింపునకు లోబడడం చాలా. చూడండి ఇదే అధ్యాయం 17, 18 చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఏంటిదంట? ఎవరికి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటే ఏంటి చెప్పండి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీ రిమార్క్స్ పాయింట్అవుట్ చేసి నీకున్న లక్షణాలు తెలియచేస్తే వాస్తవంగా వాటిని సరి చేసుకోవడానికి ఇష్టం లేక ఏం చేస్తున్నాం మనం? నీకు ఇష్టం లేని వారిగా నడుస్తున్నాం. ఆయన చెప్పేది వాక్య ప్రకారంగా ఆయన చెప్పే మాటలను అర్థం చేసుకుని సరి చేసుకునే దానికి బదులుగా ఏం చేస్తున్నాం? అసహించుకుంటున్నాం. దిద్దుబాటును అసహించుకుంటున్నావు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. అమ్మో, దేవుని మాటలను ఎక్కడ మన వెనుక త్రోసేస్తున్నామంటే ఏంటి? దేవుడు అంటే లెక్కలేదు, దేవుని మాటలంటే లెక్కలేదు, దేవుని ప్రజలంటే లెక్కలేదు, దేవుని మందిరం అంటే లెక్కలేదు, దేవుని సేవకులంటే లెక్కలేదు. స్వరక్తమిచ్చి కొనబడ్డ మనము ఎలా ఉండాలా? నీవు నా మాటలను నీ వెనుక త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు. అబ్బా, ఎవరిని ఏకీపిస్తామక్క? పక్కకి ఎవరుంటే వాళ్ళని ఏకీపిస్తాం. ఎందుకు? ఇట్లా చెప్పిండు చూసాం, ఇట్లా యాక్షన్ చేసిండు చూసాం, ఇట్లా నన్ను గురించి చెప్పిండు చూసాం. పక్కకున్నట్టే వాస్తవం కదా. చాలా చూడండి, మనము దేవుని వాక్యానికి పోల్చుకోవాలి కానీ ఏంటికి? మనుషులకు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు, నేనేం చేస్తున్నాను. నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభించడం. ఒక్క నిమిషం ఇది ఇట్లే ఉంచుతాం. పరిసయ్యులు సద్దుకయ్యులు వీరిద్దరు శత్రువులు. పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అంటారు, సద్దుకయ్యులు పునరుద్ధానం లేదు అంటారు. అయితే క్రీస్తును సిలువకు అప్పగించడానికి, క్రీస్తును సిలువ వేయడానికి ఒక్కటైపోయారు. చూడండి, శత్రువులు మిత్రులైపోయారు. ఎట్లుంటుంది? దీన్ని పోల్చుకొని రాసుకొని ఒక్కసారి ఇంటికి పోయి నెమరేసుకోండి. నీవు దొంగను చూచినప్పుడు సద్దుకయ్యులు పునరుద్ధానం లేదన్న వారితో స్నేహం చేయడం సరైందా? కాదు. కానీ ఏకీపిస్తాం, మూపడతాం, నిజమంటాం, సాక్ష్యం చెప్తూ ఉంటాం. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. ఇరవై 21, 22 చదవండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. చూడండి,
ఎట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. ఆ, అయితే ఆ. నీ కన్నుల ఎదుట ఆ. ఈ సంగతులను నేను వరుసగా వచ్చి నిన్ను గద్దించేదను. ఆ. దేవుని మరచువారులారా, ఎవరిని మర్చివారు? దేవుని మరచువారలారా, దీన్ని యోచించుకొనుడి. ఏం చేయాలా? దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. అమ్మో, ఏం చేస్తారు? చీల్చివేయుదును. చూడండి తర్వాత తప్పించువాడెవడునూ లేకపోవును. చాలు. కనుక మన జీవితంలో ప్రభువును పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి? ప్రభువును పోలి నడుచుకోవాలి. అందుకే ఇక్కడ తిరిగి దానియేలు 2వ అధ్యాయం, దానియేలు 2వ అధ్యాయము 21 చదవండి. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి ఆ. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, ఆ. వివేకులకు వివేకమును ఆ. జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. కనుక ఆ దేవుని విషయం ఆలోచించడం లేదు. ఏమంటున్నాడు? కాలమును సరళ మార్చవాద సంగతి అధిగించేసి చూడండి. యోగు 12, యోగు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం. జీవరాశుల ప్రాణమును అమ్మా, జీవరాశుల ప్రాణమును జీవరాశుల ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆ. ఆయన వశంలో ఉన్నవి కదా. మనుషులు ఆయన ఎప్పుడు తీసుకుంటాడో ఎప్పుడు ఉంచుతాడో మనకు తెలియదు. చూడండి ఒక్క మాట, మన మధ్యలో ఎవరు సౌభాగ్యం సిస్టర్ ఉన్నారు. వాళ్ళ యారాళ్ళు అంటారా, ఏమంట, నడిపి కూతురు అత్త అమ్మాయినికి భార్య భర్తలు వేరు చేసింది. ఏం చేసింది? భార్య భర్తలు వేరు చేసింది. అమ్మాయి ఎక్కడో పని చేసుకుంటూ జీవనోపాధి గడుపుతుంది. ఈ మధ్యలో భర్తకు యాక్సిడెంట్ అయి కాలు ఇరిగిపోయింది. ఇరిగిపోయినాక ఈమె మంచిగా ఉన్నది, ఏ రోగం రాలే, నొప్పి రాలేదు. ఊరికనే శ్వాస ఆగిపోయి వెళ్ళిపోయింది. ఏమైంది? అవునా? శ్వాస ఆగిపోయి వెళ్ళిపోయింది. అంటే ఎందుకు చెప్పిన చెప్పండి మాట. ఇంకా చూడండి ఈ మాట చదవండి. మనుషులందరి ఆత్మలు ఆయన వశంలో ఉన్నవి కదా. మనుషుల చూడు, మనుషుల ఆత్మలు ఆయన వశంలో ఉన్నవి కదా. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆయన దయచేసిన ఆత్మ ఎక్కడ వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీవు ఆయన పోలిన జీవితం నీలో లేకపోతే, ఆయన చెప్పింది చేయకపోతే, ఆయనను లెక్క చేయనట్టుగా ఉంటే, ఆ దేవుడంటే భయం విడిచిపెట్టి ప్రవర్తించి నడుచుకుంటే పరలోకంలో ఉంటావా? మన ఆత్మ పరలోకం ఉంటుందా? కీర్తనలు 31:14 వచనం చదవండి. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ యందు నమ్మిక ఇచ్చున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. చాలు. నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. చూడండి ఇర్మియా 10వ అధ్యాయం, ఇర్మియా 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించుట, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును. లేదు కనుక కాలము తన వశంలో లేదు,
దేవుని వశంలో ఉన్నది కనుక ఆ దేవుని ఆ దేవుని విషయం ఏమి తలంచడం లేదు. దేవుని విషయం తలంచడం లేదు. 6వ పాయింట్. 7వది ధనవంతుడు అంటాడు, ఏమంటాడు? ప్రాణమా సుఖించుము అంటున్నాడు. తన ప్రాణముతో ఏమంటున్నాడు? సుఖించుము అంటున్నాడు. సుఖమును అనుభవించుట కూడా దేవుడిచ్చేదే. అవునంటారా లేదా? సుఖమును అనుభవించుట కూడా దేవుడిచ్చేదే. ప్రసంగి 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైన దేదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ఏం చేసింది? అది కూడా ప్రతి కూడా దేవుని వలనే కలుగుతుంది కనుక 7వ పాయింట్ ఏమంటాడు? సుఖించుము అంటున్నాడు, ప్రాణముతో అంటున్నాడు. 8 తినుము త్రాగుము. ఏమంటాడు? తినుము త్రాగుము, సంతోషించుము అంటాడు. అవునా? ఏమంటున్నాడు? 12:19 చదవండి. లూకా 12:19. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. చూసావా? తినుము త్రాగుము సంతోషించుము అంటున్నాడు. ఇతనికి తినుటకు త్రాగుట పట్టింది కానీ దేవుని విషయము దేవుడు చేసినాడు ఇవన్నీ అని దేవుని స్తుతించేది మర్చిపోయాడు. ఇవన్నీ కూడా దేవుడు సకాలమునకు వర్షములు, ఫలవంతమైన భూములు, ఆస్తి అంతస్తులు ఇచ్చేది ఆయన వశం. అవునా? ఇవన్నీ ఇచ్చిన దేవునికి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. కానీ ఒక్క దినమైన ఆరాధించాడా? ఒక్క దినమైన తిండిపోతువై ఎండల తుండిపోతువైన ఎడల గొంతు కట్టుకొను, కత్తికి ఏమంటాడు? గొంతుకు కత్తి పెట్టుకొనము. ధనవంతునితో అంటాడు, తిండిపోతు అయితే ఒకవేళ నీ గొంతుకు ఏం చేసుకోవాలా? నీ గొంతు కత్తి పెట్టుకొనము. అవునా? చూడండి, సామెతలు 23వ అధ్యాయం 2వ వచనం. నీవు తిండిపోతు అయిన ఎడల, నువ్వు ఏం పోతు? తిండిపోతు. అన్ని పోతులు ఉన్నాయి. తిండిపోతు, త్రాగుపోతు, దున్నపోతు, ఇంకా నిద్రపోతు, ఇంకేం పోతులు? ఎన్ని రకాలు ఉన్నాయి కదా. అందులో ఏది? 24వ అధ్యాయం 24వ వచనమా? 2వ వచనం చదవండి. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. ఏం చేయాలా? నీ గొంతుకు కట్టుకొను. అతని చాలు. కనుక భక్తిహీనుని యొక్క సంతోషము ఇదంతా కూడా దేవుని స్తుతించలేని వాని యొక్క సంతోషము, దేవుని ఆరాధించలేనటువంటి వాని సంతోషము, దేవునితో సహవాసం లేనటువంటి వాని సంతోషము ఒక్క నిమిషం మాత్రమే. ఎంత? ఒక్క నిమిషం మాత్రమే. ఒక్క నిమిషమే ఉండును. యోగు 24. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. ఇక్కడ చూడండి, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. భక్తిహీనులకు సంతోషము ఎప్పుడు ఉంటుంది? ఒక్క నిమిషం. చూడండి, దుష్టులకు విజయము కొద్దిసేపు, భక్తిహీనుల సంతోషము ఒక నిమిషం మాత్రమే. 27 నుంచి 29 వరకు చదవండి. ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. ఏం చేస్తాడు? భూమి ఆకాశములు సాక్షిగా ఉంటాడు మన ప్రవర్తనను లెక్కలను అక్కడ చేయడానికి. అవునా? ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎక్కువ అంటున్నాడు. అందుకే ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదకి లేచును. వారి ఇంటికి వచ్చిన ఒక్క చూడండి,
భూమి వారి మీదకి లేస్తుందట. ఏం చేస్తుంది? ఈ ధనవంతుని యొక్క స్థితి చూడండి. వారి ఇంటికి వచ్చిన ఆర్చన కనబడకపోవును. దేవుని కోప దినమున వారి ఆస్తి నాశనమగును. దేవుని కోప దినమున వారి ఆస్తి ఏమవుతుంది? నాశనమగును. ఇంకా ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. ఏం చేయబడి? ఎవరి వలన? దేవుని వలన. ఈ ధనవంతుతో అంటున్నాడు కనుక భక్తిహీనుడి యొక్క సంతోషము ఎంతసేపు? ఒక్క నిమిషం. యెహోవా విమోచించిన వారు నిత్య సంతోషము కలిగి ఉందురు. వాస్తవమే కదా? క్రీస్తు హృదయంలో ఉంటే ఎల్లప్పుడూ నిరంతరం సంతోషం కలిగి ఉంటాం. చూడండి, యెషయా 51వ అధ్యాయం, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు, చూడండి 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఏం చేస్తుంది? ఎవరికి? ఆయన పిల్లలకు, ఆయన మాటకు ఎదురు చూపించేవారికి, ఆయన లోబడే వారికి, ఆయన చెప్పిన వారికి. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచి విమోచింపబడ్డ దేవుని క్రమం. ఆయన పాపం నుండి పాతాళం నుండి విమోచించును. ఆయన ఏం చేస్తాడు? పాపము నుండి పాతాళం నుండి మనల్ని విమోచించేవాడు. కనుక 8వ పాయింట్లో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతున్నది. ఎవరి ద్వారా కలుగుతుంది? ఆ ప్రభు ద్వారానే మనకు విమోచన కలుగుతున్నది. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ 1వ అధ్యాయం 13-14 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఆ ప్రియ ప్రభు ఏం చేస్తాడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడు యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఏం చేయబడుతుంది? ఆ కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. కనుక మనం ఏం చేయాలి? మన నీతి తెలుసుకోవాలి. కీర్తనలు 49వ అధ్యాయం 15వ వచనం చదవండి. దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఏం చేస్తాడు? పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. 86వ అధ్యాయం, కీర్తనలు 86వ అధ్యాయము చదవండి 13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఏం చేస్తాడు? పాతాళపు అగాధం నుండి ఆయన పరలోకంలో చేర్చువాడు. కనుక అంటాడు దేవుడు. ఏమంటాడు? దేవుడు ఏమంటున్నాడు ఈ ధనవంతుడితో? వెర్రివాడా, ఏం వాడు వెర్రివాడు. అవునా? వెర్రివాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. అవునా? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. 20వ వచనం చదవండి.
అయితే దేవుడు ఆ. వెర్రివాడా, ఆ. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఏం చేస్తా? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సిద్ధం చేసి ఎవరికి ఇచ్చిపోతావు? ధనము నిన్ను రక్షిస్తుందా? నీ ఆస్తి రక్షిస్తుందా? నీ పదవిని రక్షిస్తుందా? నీ జీవితం నిన్ను రక్షిస్తుందా? ప్రభు ఒక్కడే సమస్తానికి కారకుడు. ఆ ప్రభువును ఏం చేయాలా? ప్రభువుకు విధేయత చూపించాలి. ప్రభువుకు కంటాడు అనేక సంవత్సరము జీవించునని ఏం చేసినాడు? తలంచాడు. చాలా సంవత్సరాలు జీవిస్తానని నేను ఓల్డ్ ఏజ్ నాది, ఇప్పుడు నాది వయసు, ఇంకా చాలా సంవత్సరాలు బతుకుతా అనుకుంటున్నాను. నేను అనుకుంటావా లేదా? ఈ వయసులో ఇంకా నేను చూడండి, ఇప్పుడు చెప్తున్నా, ఈ మెట్లు టకా 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 ఎక్కువచ్చేది వాడు, ఎక్కువ వచ్చేవాడిని. ఇప్పుడు ఏమైంది? ఆ వేసుకునే మెడిసిన్స్ అన్ని కూడా పిప్పి చేసేస్తున్నాయి, ఎక్కడానికి కూడా. అంటే దేవుడు ఎప్పుడు ఎవరికి ఏం చేస్తాడో మనకు తెలియదు కనుక ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలా, అతిక్రమను వదులుకోవాలా. దేవుడు చెప్పిన చూడండి, ఇక్కడ అంటాడు, ఇంకేమంటాడు? ఆయన వెరివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, అనేక సంవత్సరములు జీవించాలని తలంచెను, కానీ ఆ రాత్రి వెళ్ళిపోయాడు. అదే రాత్రి ఏమైపోయాడు? చూడండి, కనుక అది అనుకోనని గడియ, ఆకస్మికంగా గడియ, అర్ధరాత్రి వేళ ధనవంతుని తలంపునకు విరుద్ధమైన గడియ. నీవు సిద్ధపరిచినవి ఎవని వలనని పలికెను. అవునా? నీవు సిద్ధపరిచినవి ఎవని వని పలికెను. 39 కీర్తనలు 39 6వ వచనం. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వానికి తెలియదు. ఏం చేయదు? అందుకే ఏ దినము అక్కడ ఆ దినం తీరిస్తే చాలు అనుకోవాలి. ఓవర్గా తప్పులు చేసి మనం సిద్ధపరచుకొని పరలోకానికి వెళ్తామా? నేను ధనవంతుడిగా ఉన్నాను అనుకోనండి. నేను తప్పు మార్గంలో సంపాదించుకొని ఉన్న ఈ ధనవంతుల్లాగా ప్రవర్తించాను అనుకోనండి. అప్పుడు నన్ను తీసుకెళ్తే ఏం జరుగుతుంది? ఉన్నదంతా ఏమవుతుంది? కనుక అంటాడు ఈ గడియ 39:6 మరొకసారి చదవండి. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారి తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రసంగి 2:21 ముందు చదివామనుకో, మరొకసారి చదవండి. ప్రసంగి 2:21. ఒకడు జ్ఞానముతోనో తెలివితోనో యుక్తితోనో ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. కనుక ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయను, అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దాని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. ఏంటి? గొప్ప చెడుగు, మామూలు చెడు కాదు, గొప్ప చెడుగునై ఉన్నది. చూడండి, ఇంకా అంటారు అదే అధ్యాయంలో 24-25 చదవండి. 20 అన్నపానములు పుచ్చుకున్నట కంటేను, చూడండి ఏంటి? అన్నపానములు పుచ్చుకుంటారే అంటే తన కష్టార్జితము చేత సుఖపడట కంటేను, నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు, మనుషునికి ఏది కూడా లేదా. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. అది కూడా ఏం జరుగుతుంది?
దేవుని వలన కలుగుతుంది. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో? చూసాం, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడం ఎవరి సాధ్యం? కనుక ఆ ప్రభు అంటాడు ఇక్కడ, చూడు, పిల్లల కొరకు ఆస్తి విడిచిపెట్టబట్టేవారు ఉన్నారు. అవునా? సంపాదించిన పిల్లలు వారి పిల్లలకు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అయితే ఆ పిల్లలు ఎట్టువారవుతారో మనకు తెలియదు. వారికంటే ముందే మనం వెళ్ళిపోతే ఇంకా బెస్ట్ కదా. అందుకొరకంట ఇక్కడ ఏమంటారు, ఆ పిల్లలు ఎట్టివారవునో అది ప్రయోజనకరమైనది కాదు. అది కూడా ప్రయోజనకరమైనది కాదు. తన కొరికి జీవించేవారు అందరి గతి అంతే. తన కొరికి జీవించే వారి యొక్క గతి మనందరి అంతే. లూకా 12:21 చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక, ఎవరి ఎడల? దేవుని ఎడల. ఎట్లయితే చెప్పండి. నేను ఎందుకు ఇస్తాండి? ఆయనకేం తక్కువ ఉన్నదండి. అవునా? దేవుని డబ్బులు దొంగిలించి జైలు పెట్టుకోమన్నాడు ఆయన? నేను అన్నాడా? చెప్పండి. ఇప్పుడు ఉద్యోగాలు చేసేటోళ్ళని అడుగుతా, ఉద్యోగం ఇచ్చింది ఆయన, నీ ప్రయాసమా? దేవుడు. ఆయన చేయకపోతే ఉంటాడా? ఆయన చెప్పింది చేయాలా లేదా? ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పినాడు చెప్పండి. దేవుని ఎడల ధనవంతుడు కాక. అయితావా? ఎవరు ఎలాడుతున్నావు నువ్వు? లోకం ఏడలా, తల్లిదండ్రులు ఏడలా, లేకపోతే ఇతరులు ఏడలా చూపించుకోవడానికి ధనవంతులు అవడం అది గొప్ప కలమా? దేవుని ఏడలకు ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పింది చెయ్యాలి. అవునా? దేవుని ఏడల ధనవంతులు కావాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేస్తున్నావా? చెంపలేసుకొని బళ్ళు పాలు పొందుతాం. వాత వేయబడిన మనస్సాక్షితో చూడండి. దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్న వాడు అలాజ్ఞేయుడని చెప్పాను. అవునా? మనుషులు దృష్టిలో పెట్టుకొని దేవుని మాటకు విరుద్ధముగా ప్రవర్తించి ఏం చేస్తున్నారు? దాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాం. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? దేవుని కొరకు ధనవంతుడు కావాలా? అవునా? మనం ఎవరి కొరకు అవుతున్నాం? భూలోకంలో మన కొరకు. నా ప్రాణం నా సుఖించు, సంతోషించు. అవునా? దేవుడు చెప్పింది చెయ్యాలి. దేవుడు చెప్పింది చూడండి. 33, 34 చదవండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. అమ్మా, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిని సంచులను పరలు. నేను కష్టపడింది ఇవ్వాలంట. ఎవరన్నా అడుగుతారు? నేను కష్టం చేసింది, ఈయనకి ఇన్ని పైసలు ఇస్తే ఆయన బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడతాడు, రేపు లిఫ్ట్ చేస్తాడు, ఇంకా ఏం చేస్తాడు? అన్ని చేస్తాడు. ఆయన కొరకు మంచి చేసుకుంటున్నాడు. నేనెందుకు ఇవ్వాలి? ఏమక్క కదా, నేనెందుకు ఇవ్వాలక్క? అవునా? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెటం కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మన ధనం ఎక్కడ ఉంది? భూలోకంలో ఉంది కనుక అక్కడే ఉంటుంది కదా. ధనవంతుడు ఏమన్నాడు? వారి భూమి అంతా ఆస్తి అంతా ఏమైపోయింది? ఆ ధనవంతుడి మన ఆత్మ అక్కడ నరకానికి వెళ్ళిపోయే జీవితం. కనుక మన జీవితంలో దేవుడు చెప్పింది చెయ్యాలి. ఎవరు చేస్తారు చెప్పండి చూద్దాం. నేను చేస్తానని ఒక్కరు కూడా చూడండి, ఒక్కరు కూడా ఉన్నారా? దేవుని కొరకు నశించు వారి కొరకు ఆత్మల భారం మన మీద ఉంది. అవునా? నశించు వారి యొక్క ఆత్మల భారం మన మీద పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? సుఖించు, సంతోషించు, ఆనందించు. మనం చెప్పే సాకులు ఎన్న తగినవా?
మనం చెప్పే సాకులు ప్రభుకి ఎన్నదగినవా? మన కదలికలన్నిటికీ ఎదుగుతున్నాడు కనుక మన జీవితంలో ప్రభు చెప్పింది చేయాలా? ఏదైనా కానీ పరలోకానికి వెళ్ళాలి. చెప్తానంటే నిజం, మీరు చేస్తారంటే చెప్తాను. ఎన్నిసార్లు చెప్పాను, నాకు ఏ సేవకుడు నాకు చెప్పలేదు. నిజంగా ఏ సేవకుడు కూడా నాకు చెప్పలేదు ఏం చేయాలనేది. నేను సార్ ఉద్యోగం దొరికిన తర్వాత నాకు వచ్చే జీతంలో కట్టింగ్ సన్ని బోగా ఒక 7,000 వచ్చినాయి అనుకో. నా మొత్తం సాలరీ 15,000. ఎంత అనుకోనండి, నా మొత్తం సాలరీ 15,000 అయితే నాకు చేతికి వచ్చేది ఎంత? 7,000. అర్థమైందా? 7,000 వచ్చిందా? ఇప్పుడు నేను ఎంత వేయాలా? టైట్ ఎంత వేయాలి? 1,500 అట్లా వేస్తున్నారు అని చెప్పండి. అసలు మంచిది మీరు చెప్పింది. మీరు 1,500 ఇవ్వాలి. మీకు వచ్చిన జీతంలో మీరు టోటల్ అమౌంట్లోనే ఇవ్వాలి. అవునా? వేస్తున్నారా? నా జీవితంలో అప్పుడున్న సేవకుడు నాకు చెప్పలేదు. టోటల్ అమౌంట్ లెక్క పెట్టుకొని ఆ టోటల్లో నుంచి కట్ చేసిన దాని కాదు, 7,000 వచ్చిన దాని మీద కాదు, టోటల్ అమౌంట్లో నేను ఏం చేసేవాడిని? బాక్స్లు వేసేవాడిని. మీరు నేర్చుకోవడానికి చెప్తున్నాను. ఈ రకంగా నన్ను సిద్ధం చేసినాడంటే, ఈ స్టేజ్కి వచ్చినాడంటే ఎవరినో ముంచేసి తీసుకొని రాలేదు. దేవుడు చెప్పింది చేసుకుంటూ వచ్చాను. దేవుడు చెప్పింది ఈవెన్ పైన వేయాలంటే కూడా ఆయన అడిగి చేసినాను. ఈ ఫ్లోర్ వేయాలంటే కూడా ప్రభు చెప్పింది చేసినాను. ప్రభా ఇది పరిస్థితి, స్థలం సరిపోవడం లేదు, ఏం చేయాలన్నాను, ప్రార్థన చేసినాను. నాకు ఆ దినాల్లో 50,000కు గజం ఇక్కడ 15-20 సంవత్సరాల కిందటనే. అయితే ఇంత డబ్బు నేను పెట్టలేను ప్రభా, నా పరిస్థితి ఇది అని అంటే పైన ఫ్లోర్ వేయన్నాడు. ఏమన్నాడు? పైన ఫ్లోర్ వేయన్నప్పుడు ఏం చేస్తాడు? ప్రభు చెప్పింది కనుక ఫైనాన్స్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాడు అనుకున్నాను. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిన తర్వాత దీని ప్లాన్ ఎట్లా చేసినానంటే, ప్రతి పిల్లర్ కొరకు ప్రార్థన చేశాను. కింద 10 అడుగులు, కింద 10 అడుగులు ముంగట కార్ పార్కింగ్ ఉంది కదా, ఆ 10 అడుగులు వేస్ట్ చేస్తున్నాను ప్రభా. ఈ 10 అడుగులు పైన కలుపుకొని వెళ్ళాలంటే ఈ స్తంభాలు ముంగటికి వేయాలి. అట్లు వేసుకుంటూ వస్తే పైన మందిరం ఎక్కువైతుంది. అవునా? అప్పుడు అడిగితే అన్నాడు, నీ సరిహద్దును విచారం చేయి, నీ గుమ్మములను దింపు. ఒక మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ వచ్చాడు, అట్టు చేసుకుంటూ వచ్చాడు. నాకెంత ధైర్యం కాదా చెప్పండి? కనుక మన జీవితంలో దేవుని కొరకు ధనవంతం కావాలి. భూతం ఇవన్నీ వట్టి ఆత్మమైన ఏమైతే ఇది కడిగితే వెళ్ళిపోతాయి. ఎవరి కొరకు తప్పు మార్గంలో వేసి మనం ధనవంతులు అవడం అది పాపము కాదా చెప్పండి? ఆ పాపకు డబ్బులు ఇస్తే మనం దేవుడు అంగీకరిస్తాడా చెప్పండి? యూదా ఇస్కరియోతు డబ్బు ఏం చేసినాడు? వాళ్ళు తీసుకున్నాడా? ఆ పారేసి వెళ్ళిపోయాడు. వాడు అనుభవించాడా చెప్పండి? కనుక దేవుడు ఏదైతే తెలియదు, ధనవంతులు ఒక చాప్టర్ తీసుకున్నామంటే అది దాంట్లో ఉన్న వాటినన్నింటినీ ఏం చేయాలా? క్లియర్గా ఓపెన్గా చెప్తేనే మీకు అర్థమవుతుంది. అందుకే కదా దేవుడు తన సేవకులను పెట్టాడు. పిల్లలకు టీచర్ ఎట్లనో, అవునా, దేవుని పిల్లలకు దేవుని సేవకుడు అలాంటి ఉన్నారా? కనుక మన జీవితంలో దేవునికి లోబడి ఉండి ఏం చేయాలి? సాతాన్ని ఎదిరించాలి. వాడు ఎదిరించకపోతే ఏం చేస్తాడు? మన తోక కోసేస్తాడు. విన్నారా? దేవునికి లోబడి ఉండి ఆయన ఏం చేస్తాడు? ఆయన మన పక్షముగా ఉండి మన కొరకు ఏది చేయాలో చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ఈ తండ్రి యేసు నామమున ఆశీర్వదిస్తున్నాం.
మానవ అద్దుబాటులో విత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలోనికి మనం మార్చి నీ నామమునకు మహిమ తెచ్చుకో. యెహోవా, మేము నడవలసిన మార్గాన్ని మాకు స్పష్టంగా తెలియచేస్తూ వచ్చావు. దాన్ని ఓవర్లుక్ చేసి నా నష్టం తెచ్చుకొని నిత్య శిక్ష పాత్ర కాకుండా మీ కొరకు ధనవంతులమై నిత్యానందం నిత్య సుఖములు భూలోకములు పనులకు పొందడానికి కృపాస్తాలకు అప్పగిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.